రామాయణం 6వ భాగం బాలకాండ మనం వివరించబోయేది. మహానుభావుడు ఋష్యశృంగ మహర్షి ఆశ్వీరచనంతో చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజున యాగం ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. అశ్వమేధ యాగం చేయాలంటే ముందుగా యాగాశ్వాన్ని తీసుకొస్తారు. యాగశాలలో ఒక స్తంభం స్థాపించి ఆ స్తంభానికి యాగాశ్వాన్ని కడతారు. దీన్ని బంధనం అంటారు. దానికి ప్రోక్షణ చేస్తారు, స్నాతన చేస్తారు. ఆ గుర్రానికి సంప్రోక్షణ చేసి అంటే నీటితో కడిగి విడిచిపెడతారు. వెనకాల కొంతమంది పరివారం వెళ్తూ ఉంటారు. ఆ గుర్రము ఆ అశ్వము 12 నెలలు అంటే 1 సంవత్సరం పాటు దేశమంతా చుట్టి మళ్ళీ తిరిగి రావాలి. తిరిగి వచ్చిన తర్వాతే యాగం మొదలు పెడతారు. ఇది అశ్వమేధ యాగం చేసే పద్ధతి. యాగాన్ని చేసే వాళ్లను బ్రహ్మ అధర్వ్యు అంటారు. అంటే బ్రహ్మగా ఋష్యశృంగ మహర్షిని, అధర్వ్యువుగా మన వశిష్ఠ మహర్షిని ఉండవలసిందిగా దశరథ మహారాజు కోరారు. ఆయన అభిష్టం మేరకు వాళ్ళిద్దరూ అంగీకరించారు. సంవత్సరం కాలం గడిచిపోయింది. యాగాశ్వము క్షేమంగా తిరిగి మళ్ళీ అయోధ్యకి చేరింది. వసంతకాలం మొదలైంది. ఇంకా రాజు పత్నులు కూడాను అధర్వ్యుడు ఏం చెప్తే అదే విధంగా చెయ్యాలి. వాళ్ళ స్వయం నిర్ణయాలేమీ ఉండవు. అంటే మన భాషలో ఆర్గనైజర్ అనుకోండి, ఆర్గనైజేషన్ చేస్తారు కదా, ఈవెంట్ ఆర్గనైజర్ లాగా అట్లాంటిది అనుకుందాము. అంటే వశిష్ఠ మహర్షి చెప్పిన విధంగానే దశరథ మహారాజు 3 పత్నులు కూడాను అనుసరించాలి. ఇంకా యాగాశ్వం తిరిగి వచ్చింది కనుక ఇంకా మనకి యాగాన్ని ప్రారంభించడానికి కావలసిన పనులని ఈ వశిష్ఠ మహర్షి దగ్గరుండి చూసుకుంటున్నారు. వశిష్ఠుడు యాగ నిర్వహణ అంతా చేస్తున్నారు కదా. మంత్రులను, సేనాపతులను, రాజు ఉద్యోగులందరినీ సమావేశపరిచి వివిధ బాధ్యతలను అప్పచెప్పాడు. దశరథ మహారాజు సుమంతుడిని పిలిచి సరయూ నదికి ఉత్తర దిక్కున యాగశాల నిర్మాణం చేయండి. సమస్త దేశాలలో ఉన్న రాజులందరినీ ఏదో ఉచితంగా ఆహ్వానించండి. ఆహ్వానం అనేది ఎలా వెళ్ళాలి? ఎవరో పరివారకులతో కాదు, స్వయంగా సుమంతుడే వెళ్ళి ప్రతి రాజుని కూడా వెళ్ళి రమ్మనమని ఆహ్వానించమని కోరారు. జానపదులుంటాయి. ఈ జానపదుల్లో ఉన్న ప్రజలందరినీ ఆహ్వానించండి. ఇప్పుడు మనకి కుటుంబాన్ని పిలుస్తారు కదా, అందరూ 2 కుటుంబాలు అందరూ కూడా పొయ్యి రాజేసుకోవద్దు, భోజనానికి వచ్చేయండి అని ఒక మాట చెప్తారు. అట్లాగే రాజులు గ్రామాలను పిలుస్తారన్నమాట. జానపదులు అంటే గ్రామాలు. ఒక గ్రామం మొత్తాన్ని రమ్మనమని. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ యాగానికి, భోజనానికి, యాగం అంటే చాలా రోజులు జరుగుతుంది కదా, ప్రతిరోజు భోజనం ఎక్కడ జరుగుతుంది? రాజుగారి యాగశాలలోనే జరుగుతుంది. అందరినీ కూడా ఆహ్వానించండి. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అనారోగ్యం పడి అప్పుడే లేచిన వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా సమానంగా చూడాలి. లేని వాళ్ళు ఉన్న వాళ్ళని కాకుండా ఎవరికి ఏ విధంగా కావాలో అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయండి అని చక్కగా వివరించారు. ఈ రామాయణంలోని అశ్వమేధ యాగంలో చేసిన వడ్డనలు కానీ, వాళ్ళ పిలుపు కానీ, వాళ్ళకి ఏర్పాట్లు కానీ మనం ఒక్కసారి గమనిస్తే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకే తెలుస్తుంది. మనం భోజనాలు అలా వడ్డించుకుంటూ పోతారు. అలా వడ్డించకూడదు. ఒక్కొక్కళ్ళని అడిగి మరి మీరు వెయ్యమంటారా, లడ్డూ కావాలా, బూరి కావాలా అని అడగటం తప్పు. వెయ్యండి నాకు కావాలని ఎవరూ అడగరు, మొహమాట పడిపోతారు. అట్లా కాదు, మీరు ఇంకొక 2 వేసుకోండి, ఇంకొక 2 తినండి, అప్పుడే చేయి కడుక్కోవద్దు, ఇంకొక 2 తినండి, ఇంక ఇవి కావాలా మీకు, అవి కావాలని చెప్పి మనకు అడిగి కొసరి వడ్డించాలి. ప్రేమగా పలకరించాలి. రాజులందరూ మనం పిలుపులతో అయిపోదు కదా, వాళ్ళందరూ వస్తారు యాగానికి చూడ్డానికి అని చెప్పి రాజులందరినీ పిలవమని చెప్పారు. సుమంతుడిని పంపించారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎదుర్కొని స్వాగతం పలికి అర్ఘ్యపాదాలు అనిపించి మంచి బస ఏర్పాట్లు చేయాలి. రాజుల కంటే బస ఎంత చక్కగా ఏర్పాట్లు చేయాలి. చాలా రాజరిక వాళ్ళకు ఉంటే వీళ్ళు కూడాను రాజరిక మర్యాదలతోటి మంచి బసను ఏర్పాటు చేయాలి. అట్లా ఏర్పాటు చేయడం, వాళ్ళకు భోజనానికి అన్నీ కూడా ఏర్పాట్లు చూడడం, ఎక్కడ లోటు అనేది రాకుండా ఉండాలి. అలాగే ముసలి వాళ్ళకి తినేటప్పుడు వాళ్ళకి మెత్తటి పదార్థాలనే వడ్డించాలి. గట్టిగా ఉంటే వాళ్ళు తినలేరు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కారపు వస్తువులు తినలేరు. వాళ్ళకి మెత్తటి వస్తువులు, తీపి వస్తువులు వడ్డించాలి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రుచి అనేది ఉండదు, అరుచిగా ఉంటుంది. అంటే నోరంతా చేదుగా ఉంది, మొన్నే జ్వరం పడ్డాను అని మనం అనుకుంటుంటాం కదా, అట్లాంటి వాళ్ళకి కొంచెం పుల్లపుల్లగా ఉండే వస్తువుల్ని వడ్డించాలి. అలా చూసి గమనించి ప్రతి ఒక్కళ్ళు భోజనాల దగ్గర కానీ బస ఏర్పాట్లు చేయడంలో, వాళ్ళని పలకరించడంలో ఎటువంటి లోటు లేకుండా జరపవలసిందిగా
సుమంతుడిని కోరారు. వశిష్ఠ మహర్షి ప్రతి దానిని కూడా వాళ్ళని యాగాన్ని నిర్వహించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా వశిష్ఠ మహర్షి దగ్గరుండి చూసుకుంటున్నాడు. అసలు ఒక పెళ్లి జరిగితే కొద్ది రోజులు జరుగుద్ది, యాగం జరిగితే ఎన్నో రోజులు జరుగుతుంది, నెలలు జరుగుతాయి. ఆ యాగాన్ని చూడడానికి, ఆ యాగాస్వాన్ని చూడడానికి ఎంతో మంది రాజులు, దశరథ మహారాజు జరిపిస్తున్న యజ్ఞం అంటే మాటలు కాదు, మనం వెళ్ళాలి చూడాలి అని ఎక్కడెక్కడ రాజులందరూ, భూమండలం రాజులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ వస్త్రాలను కూడా బహుకరిస్తున్నారు. వస్త్రాలు ఎన్ని ఏర్పాటు చేశారనుకున్నారు? కుప్పలుగా వస్త్రాలని తీసుకొచ్చారు. రాజులకి తగ్గట్టుగా రాజరికపు వస్త్రాలని, మామూలు జనాలకి తగ్గట్టుగా, జనపదాలలో ఉండే ప్రజలకు తగ్గట్టుగా, జనపదాల వాసులకు తగ్గట్టుగా వాళ్ళకి వస్త్రాన్ని మనం ఇస్తున్నప్పుడు నేను ఇస్తున్నాను అనే అహంకారం మనకు ఉండకూడదు. ఎట్లా ఉండాలి? వాళ్ళకి బహుకరిస్తున్నాము, వాళ్ళని సత్కరిస్తున్నాము మన చేతితోటి అని, అది ఒక పుణ్య ఫలముగా మనం ఆ వస్త్రాన్ని బహుకరిస్తున్నాము అనేవిట్టుగా మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తనలో భోజనం కానీ వస్త్రాలను కానీ ఏదైనా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు సంతోషపడేటట్టుగా మనం ప్రవర్తించాలి. జనక మహారాజుని కాశీరాజు, కేకేయ రాజు అంటే దశరథ మహారాజుకి స్వయంగా మామగారు, చాలా వృద్ధుడు, ఆయన్ని కూడా దగ్గరుండి తీసుకొచ్చారు. వీళ్ళ రథాలలో ఎక్కించుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి బస ఏర్పాట్లు చేశారు. అసలు అక్కడ ఎలా ఉందంటే మొత్తం రాజులతోటి, జనపదాలతో, మనుషులతోటి అసలు మొత్తం ఎంతో నిండిపోయి అక్కడ ఏదో జరుగుతున్నది. చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వశిష్ఠ మహర్షి యాగశాలనంతానో దగ్గరుండి నిర్మాణం చేయించారు. యాగానికి కావలసిన సామగ్రినంతా తెప్పించారు. మనకి ఏదీ లోటు లేకుండా వశిష్ఠ మహర్షి అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళలో వృద్ధులు ఉంటారు, రాజులు ఉంటారు, అందరూ ఉంటారు కదా, అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పరమవృద్ధులు, వ్యాధిగ్రస్తులు కూడా వచ్చారు. ఏదో వివాహానికి వచ్చినట్టే యాగానికి అంతమంది జనం. ఇంకా వస్త్రాలను పంచిపెడుతుంటే ఇంకా ఇవ్వండి, భోజనం ఇంకా వడ్డించండి అని దశరథ మహారాజు కూడా దగ్గరుండి అన్నీ కూడా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు కొంచెం బాధపడిపోయారు. ఎన్ని రకాలంటే నోటితో చెప్పలేనన్ని రకాల పిండి వంటలు అన్నీ బాగున్నాయి అసలుకి. కానీ తినడానికి మాత్రం పొట్టే సరిపోవట్లేదు. తీసుకెళ్ళడానికి ఎన్నో బట్టలు, అందరూ వస్త్రాలన్నీ కూడా మోసుకొని తీసుకెళ్లారు. ఇంకా పొట్ట ఖాళీ ఉంటే బాగుండేదే, ఈ కడుపుంత చిన్నది పెట్టాడు దేవుడు, ఇంకా ఉంటే ఇవన్నీ తినగలిగే వాళ్ళము అని కడుపు నిండా భుక్తాయాసంతో ఒక్కొక్కళ్ళు యాగానికి వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు. అంటే రోజు యాగం జరుగుద్ది కనుక వాళ్ళు రోజు వచ్చి భోజనాలన్నీ ఇక్కడే కావించి వెళ్తుంటారు. ఎవరికి ఏ విధంగా సత్కరించాలో అన్నీ కూడాను లోటు లేకుండా చాలా బాగా జరుగుతూ ఉంది కార్యక్రమం. మనకి కన్నుల ముందు కనిపిస్తుంది కదా జరుగుతున్నట్లుగాను. రేపు ఇంకా వివరంగా చెప్పుకుందాము. జై శ్రీరామ్.